హలో అండి, వల్లీస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే రెసిపీ వెజ్ నూడిల్స్. రెస్టారెంట్ స్టైల్లో ఈ నూడిల్స్ చాలా టేస్టీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు, చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. దానికోసం ముందుగా ఒక పేస్ట్ని ప్రిపేర్ చేసుకుందాము. నానబెట్టి ఉంచుకున్న ఒక 7-8 ఎండుమిరపకాయలని, కొంచెం వెల్లుల్లిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోండి. ఒక గిన్నె తీసుకొని అందులో 1 లీటర్ వాటర్ వేసుకోండి. 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల నూడిల్స్ అతుక్కోకుండా విడివిడిగా వస్తాయి. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. ఇవి ఒక 80% మాత్రమే మనకి కుక్ అవ్వాలి. ఇలా విరిగితే సరిపోతుంది. వీటిని ఇప్పుడు పక్కకు తీసుకుందాము. వీటిపైన ఒక గ్లాసుడు చల్లటి నీళ్లు పోయండి. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని ముక్కల కింద కట్ చేసుకొని ఆ ముక్కల్ని వేసుకున్నాము. క్యాబేజీ సన్నగా తరిగింది వేసుకోవాలి. ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకుందాము. గ్రీన్ క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ ఎక్కువ వేయకండి, మనం ఆల్రెడీ నూడిల్స్లో వేసాము. మనం వేసే సాస్లలో కూడా కొంచెం సాల్ట్ ఉంటుంది. 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. మనం ముందుగా పేస్ట్ చేసి ఉంచుకున్న రెడ్ చిల్లీ పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల నూడిల్స్ మనము అచ్చు రెస్టారెంట్లో తిన్న టేస్ట్ వస్తుంది. 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేసుకోండి. ఇప్పుడు ఉడికించి ఉంచుకున్న నూడిల్స్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఒక ఫోర్కును కూడా తీసుకొని అటు ఇటుగా కలుపుకోండి. ఇలా 2 సైడ్స్ నుంచి ఇలా కలుపుకోండి. చూసారు కదా, ఎంతో టేస్టీ అయిన నూడిల్స్ రెడీ అయిపోయాయి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.